జనన మరణ ప్రవాహ రూపమైన ఈ సంసారంలో, సంసారం అంటేనే అది మహాసాగరం, మహాప్రవాహం. ఇందులో కర్మల చేత జన్మల సంపాదించడం జరుగుతుంది. బ్రహ్మజ్ఞానానికి కర్మ ప్రతిబంధకమని కూడా సిద్ధాంతీకరించారు అని పెద్దల యొక్క అభిప్రాయం. ఇది ప్రతిబంధకం అవుతుంది కదా. కర్మత్యాగము, కర్మ ఫలత్యాగము. న కర్మణ న ప్రజయా న ధనేన. అమృతత్వ సిద్ధి కలగాలంటే కర్మల వల్ల కలగదయా అన్నారు. ప్రజా సంతానం వల్ల అమృతత్వ సిద్ధి కలగదు. ధనం ఉంటే దానధర్మాలు చేసిన అమృతత్వ సిద్ధి కలగదు. అమృతత్వ సిద్ధి కేవలం త్యాగం చేతనే వస్తుంది. ఏమిటి త్యాగం అంటే, ఏ కర్మ చేసినా అది నాది కాదు, నమమా, ఆ ఫలం నాది కాదు. నాహంకర్త, పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. ఈశ్వర సర్వభూతానాం హృదయేన తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. పరమేశ్వరుడు లోపల ఉండి మన కనికరణాది ఇంద్రియాలని కూడా కల్పిస్తున్నాడు ఆయన అని భగవద్గీత చెప్పింది. భాగవతంలో కూడా యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధనస్వధామ్న. అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువోపాఖ్యాన్ని చెప్తారు. మాట మాట్లాడుస్తున్నవాడు అంతర్యామి, కరచరణాది ఇంద్రియాలను కదిలిస్తున్నవాడు అంతర్యామి. జంత్రగాడు తోగులు బొమ్మల్ని ఆడించినట్లుగా పరమేశ్వరుడు లోపల నుండి కదిలిస్తున్నాడు. జీవుడికి యథార్థంగా స్వతంత్రత లేదు. ఇవన్నీ కరచరణాది ఇంద్రియాలు తెలియని కూడా జడములు. చైతన్యం ఈశ్వరుడు ద్వారా వచ్చింది. ఆ ఈశ్వరుడు ప్రేరణ కర్మలకి కర్త. బుద్ధేస్తు పరతస్తు సహా. సహా అంటే పరమేశ్వరుడు. ఆయనే ప్రేరణ చేస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఈ విషయం తెలియకపోవటం అవిద్య. పూర్తిగా తెలుసుకోవటం, ఈశ్వరుడే నడిపిస్తున్నాడు తెలుసుకోవటం అనేది విద్య. విద్య కలిగితే అంటే జ్ఞానం కలిగితే పునరావృత్తి లేదు. ఈ జ్ఞానం కలగాలంటే జన్మజన్మాంతరములందు సంచితం ఒకటి ఉంది. సంచితం కొంత ప్రారంభ రూపంగా అనుభవిస్తూ ఉంటాము. మళ్ళీ చేస్తే ఆగామం అవుతుంది. ఆగామం మళ్ళీ సంచితంలో చేరుతూ ఉంటుంది. ఆ సంచితం తరగదు. ఎన్ని జన్మలు ఎత్తినా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని తరగొట్టడం కోసమని కర్మని కర్మతోనే తొలగించుకోవాలి. కర్మే సమస్త పాపాలని కూడా క్షయం చేస్తుంది. కింకర్మ కర్మేది కవయోప్యత్ర మోహితా. కర్మస్వరూపం తెలియాలంటే ఇక్కడ కవులు కూడా ఏది కర్మో ఇది అకర్మో ఇది వికర్మో శాంతం తెలియని పరిస్థితుల్లో కవులు కూడా ఉంటారు. కాంతదృశులైన కవులు కూడా దాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మనం చెప్పుకోవలసింది వేదవిహితమైన కర్మ. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. శంకరాచార్యుల వారు, ఇంత భాష్యం రాసినటువంటి శంకరాచార్యుల వారు కర్మని చెయ్యొద్దని చెప్పలేదు. ఏదో నిత్యమధీయత. మొదటి బ్రాహ్మడు వేదాధ్యయనం చేయాలి, వేదోదిత కర్మానుష్ఠానం చేయాలి. విప్రత్వం వేదపాఠత.
వేదాధ్యయనం వల్ల విప్రత్వం వస్తుంది. ద్విజత్వం విధ్యనుష్ఠానాత్, వేద విహితమైన కర్మలు చేయటం వలన ద్విజుడు అవుతాడు. బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్, బ్రహ్మ విజ్ఞానం వల్ల బ్రాహ్మణుడు అవుతాడు. విప్రుడు, ద్విజుడు, బ్రాహ్మణుడు, ఈ 3 పేర్లు మనకి సార్థకం అవ్వాలంటే వేదాధ్యయనం చేయాలి, వేదోదిత కర్మానుష్ఠానం చేయాలి, కర్మ ద్వారా చిత్త సంస్కారం సంపాదించి బ్రహ్మ విచారం చేయాలి. అటువంటి ముక్తి కావాలంటే ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైరి వినాలభ్యతే. శతకోటి జన్మలు ఎత్తుతే కానీ ఆ స్థితి రాదని వదలటానికి వీల్లేదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదే ప్రయత్నం అంటే. దైవం అనుగ్రహిస్తుంది. పురుషకారం, ప్రయత్నం అంటే పురుషకారం. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఏ రూపంగా చేస్తాం? కర్మానుష్ఠానం. కర్మానుష్ఠానం ఒక ప్రతిబంధకం కల్పిస్తుంది. ఏతం భక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే స్వర్గలోకం విశంతి అని. కర్మానుష్ఠానం చేస్తే అది పుణ్యరూపంగా మనలో ఉంటుంది. దేహం చాలించిన తర్వాత ఆ కర్మకి అనుగుణమైనటువంటి యొక్క స్వర్గఫలం కల్పిస్తుంది అన్నమాట. ఈ కర్మానుష్ఠానానికి ఫలం ఇచ్చేవాడు ఎవరు? అంతర్యామైనటువంటి ఆ పరమేశ్వరుడే కర్మఫలాన్ని ఇస్తున్నాడు ఆయన. అయితే ఈ కర్మానుష్ఠానం స్వర్గకామో యజేతాని వసునా తద్నేంద్రియ కామస్య జుహుయాత్ చిత్రయా యజేత పశుకామ. వేదం ఎక్కడ పడితే అక్కడ కామన కూడా చెప్తుంది. ఈ కోరికతో నీకు కావాలి, కోరిక సిద్ధించాలంటావా, ఈ కర్మ చెయ్యి అని కర్మని బోధిస్తుంది వేదం. ఇక్కడ కర్మఫలాన్ని కూడా చెప్తుంది. కర్మఫలాన్ని చెప్తుంది. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే అన్వయం. ఒక చేదు ముందు కర్మలు చేయటం చాలా కష్టమైన పని, సామాన్యమైన విషయం కాదు. ప్రాయశ్చిత్తాలు రాకూడదు. కర్మయందు ఏకాగ్ర దృష్టి కావాలి, దీక్ష కావాలి. ఇన్నిటిని అనుసరించడం అంటే కష్టం. మరి అలాగా ఎవరు చేయరు. తేలిగ్గా ఉండేదాన్ని దొరికిపోతారు కానీ కష్టమైన దానితో ఎవడెవడరావు. మరి చేయకపోతే ఎలాగేది? అందుచేత నాయన ప్రయోజనం లేకపోలేదయ్యా, ప్రయోజనం అనుద్దిష్ట నమందోపి ప్రవర్తతే అని ఉంది. ప్రయోజనం లేకపోలేదు. స్వర్గాది ఫలం నీకు ప్రయోజనం ఉంది అన్నారు. ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందో వేదం కూడా దాని పక్కనే చెప్తుంది. అంటే ఆ కర్మను చూసి, ఆ కర్మ ఫలాన్ని చూసేనే వీడు కర్మానుష్ఠానం చేస్తాడు అని వేదం యొక్క ఉద్దేశం. అంటే రాదా? అయితే కర్మఫలం రాదా? వస్తుంది. కర్మఫలం నీకు కావాలి అనుకున్నావా, కామ్యం అవుతుంది. కర్మఫలం నీకు కాదనుకున్నావా, త్యాగం అవుతుంది. కామ్యంతో కర్మ చేయాలో త్యాగంతో కర్మ చేయాలో ఆలోచించుకోవాలి. త్యాగం అన్నప్పుడు నాహం కర్త, నాహం భోక్త. ఈ కర్త, ఈ యజ్ఞకర్మ కర్త నేను కాను, యజ్ఞఫలం నాకు అక్కర్లేదు, పరమేశ్వర సుప్రీణాతు అని నిరూఢమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ కర్మ వల్ల వీడి ప్రతిబంధకం లేదు. దాన్ని కర్మఫలత్యాగం అంటారు. అటువంటి కర్మ వీడి దురితక్షయాన్ని కలిగిస్తుంది. ఆ కర్మ వల్ల వీడి దురితం, పాపం క్షయం అవుతుంది. ఆత్మ సంస్కారం ఏర్పడుతుంది. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే అని. చిత్తశుద్ధి కోసం కర్మ చేయొద్దు. చిత్తశుద్ధి వస్తుశుద్ధి కోసం కర్మ చేయొద్దు, చిత్త సంస్కారార్థం కర్మ చేయండి అని శంకరుల వారు బోధించారు.
కర్మ మానమనలేదు. వస్తు దృష్టి ఉండకూడదు. మరి ఉండకుండా ఎవరికి ఉంటుంది? చిత్త సంస్కారం అంటే ఎవరు వెళ్ళనే దాని ఇంత ఫలితం ఉందేంటనే ఎవరు వెళ్ళలేదు. ఫలితం ఉందేంటనే ఎవరు కర్మ పోవట్లేదు. లేకపోతే ఎవరు చేస్తారు కర్మ? కర్మ చెయ్యాలి. బ్రాహ్మణుడు పుట్టిన తర్వాత కర్మ చెయ్యాలి. అప్పటికి కానీ ద్విజుడు కాడు. ద్విజత్వం విద్యానుష్ఠానాత్తని. అయితే ఎలాగా అని ఆలోచిస్తే 2 మార్గాలు. ఇదే శృతి అశృణవం. ఉత్తరాయణ దక్షిణాయన మార్గాలు 2 భగవద్గీతలో కూడా చాలా వివరించి చెప్పారు దాని గురించి. శుక్లకృష్ణ ధూమాది మార్గం, అర్చిరాది మార్గం అని 2 మార్గాలు. శృతి అంటే మార్గము. యజ్ఞకర్మానుష్ఠానం, కర్మని కర్మలా చేసి కర్మ ఫలితాన్ని అపేక్షిస్తూ చేసినట్టయితే వాళ్ళు ధూమాది మార్గము ద్వారా వెళ్ళి పితృయానం అంటారు. యానం అంటే ప్రయాణం. పితృయానము ద్వారా చాంద్రమస జ్యోతిని పొంది అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించి దేతం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. ఇక్కడ పుణ్యం క్షయమైపోయిన తర్వాత మరలా భూలోకానికి వస్తాడు. అలా కాకుండా ఉపాసన చేసినటువంటి వారు ఉపాసన ద్వారా అర్చిరాది మార్గం ద్వారా పెడతారు. అర్చిరాది మార్గం పునరావృత్తి రహితమైనది. ధూమాది మార్గం పునరావృత్తి కలిగినది. జన్మ సంసార బంధనం వదలాలంటే పునరావృత్తి లేకుండా చేసుకోవాలి. మళ్ళీ జన్మెత్తకుండా ఈ అవకాశం వస్తుందో రాదో. బ్రాహ్మణ జన్మే వస్తుందని, మనుష్య జన్మే వస్తుందని దాచిపెట్టలేదు. వాడి యొక్క కర్మానుసారంగా ఆయా జన్మలు ఎత్తవలసి వస్తుంది. 80 లక్షల జీవరాశుల్లో ఏదో జీవరాశి జాతిలో ప్రవేశిస్తాడనమాట. వాడి కర్మకి అనుసరించి మరలా మనుష్య జన్మ వస్తుందని కానీ బ్రాహ్మణ జన్మ ఈ అవకాశం వస్తుందని కానీ మనం చెప్పలేము. ఇవి వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకోకుండా మళ్ళీ వచ్చే జన్మ అనేటువంటిది లేకుండా చేసుకోవడం వివేకవంతుని యొక్క లక్షణం. అలా కాకపోయినా పారంపర్యంగా కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు. అహితాగ్ని మనుష్యం మరి అర్థం తెలియాలని కానీ ఉపాసనగా చేయాలని కానీ మరి కర్మఫలం ఈశ్వరార్పణం చేయాలని కానీ వారి నియమాలు లేవు. అది వాళ్ళని కర్మే. వాళ్ళని వద్దని చెప్పేసి అనకూడదు. ఏమన్నా నీకు ఏం తెలుసునో కర్మ గురించి ఏం చేస్తావయ్యా అని అనకూడదు. వాడికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. కర్మ చేయమనే చెప్పాలి. కర్మఠులు కర్మిష్ఠులు కర్మనిష్ఠులు. కర్మఠులు కర్మిష్ఠులు కర్మనిష్ఠులు. కర్మఠులు యజ్ఞస్వరూపం తెలియదు, ఆ కర్తృస్వరూపమే తెలియదు. చేసుకుపోతూ ఉండటమే. ఎవడన్నా చెప్తే సరే ఉంది, లేకపోతే ప్రాయశ్చిత్తం మర్చిపోతాడు. ఏం చేయాలో కూడా తెలియదు వాడికి. చేసుకుపోవడం చేస్తూ ఉండటం మన కర్మ. దాని అర్థం తెలిసినా తెలియకపోయినా, ఉపాసన ఉన్నా లేకపోయినా, ఆ కర్మస్వరూపం తెలిసినా తెలియకపోయినా చేసుకుపోతూ ఉంటుంది. వీళ్ళు కర్మఠులు అన్నారు. నా వాక్యభేదం జనయేతు అజ్ఞాన కర్మసంగిన ఉంది. అటువంటి వాళ్ళకి వాక్యభేదం కలిగించకూడదయా. కర్మ చేయకూడదని అనకూడదు. చేస్తూ ఉండమనాలి, ప్రచోదనం చేయాలి. వాడు కర్మయందే కర్మసంగిన, కర్మయందే తత్పరత వాళ్ళకి. మరి వాళ్ళు చేయకపోతే అట్లా ఉండదుగా. అలా పారంపర్యంగా యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి వంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా వచ్చేవి. తర్వాత మా వంశాలు ఎండిపోయినాయి. వేదాధ్యయనం చేయటం, యజ్ఞం చేయటం, వేదోదిత కర్మానుష్ఠానం చేయటం, ఇదే పూర్వం నుంచి వస్తున్నటువంటి మన సంస్కారం. వీళ్ళలో చేయలేక కొంత
చేయలేక శక్తి లేక కొంత వదిలేశారు. తర్వాత కర్మనిష్ఠులు. కర్మిష్ఠులు కర్మ శ్రద్ధగా చేస్తూ ఉండటం, కర్మస్వరూపం తెలుసుకోవటం, వేద విహితమైన కర్మలన్నీ చేస్తూ ఉండటం, కామ్యకర్మలు జోరు పోరు వాళ్ళు. సప్తపాక యజ్ఞముల తర్వాత సప్తపాక యజ్ఞాల వరకు స్మార్తం, సప్త హవిరి యజ్ఞములు, సప్త సోమ సంస్థలు శ్రౌతములు. శృతి విహితమైన కర్మల్ని శ్రౌతములు అంటారు, స్మృతి విహితమైన కర్మల్ని స్మార్తం అంటారు. 3 ఏళ్ళు 21 కర్మ ఇది. ఇందులో 7 కర్మలు వైశ్వదేవం దగ్గర నుంచి వైశ్వదేవం చేస్తే కానీ వాటికి అర్హత రాదు. స్మార్త కర్మలవి. ఆధారం దగ్గర నుంచి ప్రారంభించి హవిరి యాగములు, హవిరి యజ్ఞాలు, తర్వాత సోమయాగములు, సోమ సంస్థలు 7. ఈ సంస్థాపరమైనటువంటి కర్మలే తెప్పితే ఇతరమైన వారి జోరు పోకుండా ప్రతి సంవత్సరం కూడా నిత్యములు ఏవైతే ఉన్నాయో అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసలు, ఆగ్రయణం, పశుబద్ధం, చాతుర్మాస్యలు, జ్యోతిష్టం, వర్షే జ్యోతిష్టం, ఈ 6 కూడా నిత్యకర్మలు. నిత్యం చేయవలసిందే, ఛార్జ్యం కాదు, విడవదగింది కాదు. నిత్యం ఉండాలంటే చేయవలసిందే. అగ్నిష్టోమం వరకు చేసి నిత్యకర్మానుష్ఠానం వదలకుండా చేసుకునేటువంటి వాళ్ళు ఇంకా చేస్తే సోమ సంస్థలు మాత్రమే అనుష్ఠించటం, వాళ్ళని కర్మనిష్ఠులు అన్నారు. కర్మయందు నిష్ఠ కలిగిన వాడు. దీన్నే క్రమంగా నిత్యాలు కూడా విడవకుండా, ఏవి కూడా సంస్థలను వదిలిపెట్టకుండా కర్మయందే తాత్పర్యం కలిగినటువంటి వాడిని కర్మిష్ఠులు అన్నారు. వారికి ఈశ్వరార్పణ బుద్ధిలో చేస్తారు. నాహంకర్త, పరమేశ్వరుడే చేస్తున్నాడు. నేను పరమేశ్వరం ప్రేణయాని, ఇష్టి చేస్తే చాలు, నేను పరమేశ్వరం ప్రేణయాని అంటారు. ప్రతిదానికి కూడా పరమేశ్వరం ప్రేణయాని అంటారు. చివరిలో ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరార్పణ చేస్తారు. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, ఈ పరమేశ్వర నిష్ఠ ఏదైతే ఉందో అది కలిగినటువంటి వాళ్ళు కర్మనిష్ఠులు. కర్మిష్ఠులు, కర్మే కేవలం, ఇంకోటి లేదు అనుకొని వారి జీవనం చేసేటువంటి వారు శతం సమా 100 సంవత్సరాలు బతుకుతాం, కర్మానుష్ఠానం చేస్తాం. అంటే వాళ్ళు కర్మఫలాన్ని కోరకుండా, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా 100 సంవత్సరాలైనా దీంట్లో జీవిస్తామని చెప్పేసి వాళ్ళు కర్మానుష్ఠానం చేస్తున్నారు. వాళ్ళు కర్మిష్ఠులు. ఇలా ఈ ప్రకారంగా కర్మస్వరూపం అనుష్ఠానం చేసేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ కర్మని అనుష్ఠానం చేసేటప్పుడు ఇది బాగా ఆలోచించి, కర్మ త్యాగం కంటే కర్మఫల త్యాగం గొప్పది. కర్మత్యాగం అంటే విడిచిపెట్టేసిన సన్యాసికి కర్మలు లేవు. బ్రహ్మచర్యం నుంచి సన్యాసం తీసుకున్న వాళ్ళకి కర్మలతో సంబంధం లేదు. ఈ వేద విహితమైన కర్మలు ఏవి కూడా ఉండవు వారికి. శారీరక కర్మలు ఉంటే ఉండొచ్చు, ఆ విషయం పేరు. శరీర ధర్మాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి యతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటించటం కూడా యతి ధర్మ కర్మ. ధర్మాన్ని ఉంటే కర్మ అవుతుంది. ధారణాత్ ధర్మ, ఆచరించేదే ధర్మం, ఆచరించేదే కర్మ కదా. అలా బ్రహ్మచర్య ధర్మాలు, గృహస్థ ధర్మములు, వానప్రస్థ ధర్మములు, యతి ధర్మాలు అని ధర్మంతో కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఆ ఆశ్రమాన్ని నడుపుకుంటూ ధర్మను మాత్రం విడవకుండా ఉంటారు. ధర్మను విడిస్తే గతి లేదు. వేదోఖిలో ధర్మమూలం, ఏది ధర్మ ఏది అధర్మ అని చెప్పటానికి వేదమే ప్రమాణం. మనకి అనాదిగా
వస్తున్నటువంటి సనాతన ధర్మానికి వేదములే ప్రమాణములు. వేదవిహితమైనటువంటి యొక్క విషయాలే మనం ఆచరించాలి. వేదం నిషేధించిందా దాన్ని వదిలేయాలి, వేదం ప్రచోదనం చేసిందా దాన్ని చెయ్యాలి. కర్మను మాత్రం మొదలకూడదు. ఇక్కడ ఈశ్వరార్పణ బుద్ధితో చేసేది కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్తవ్యత దృష్టితో చేసేది కేవలం కర్తవ్యత, ఇది కర్తవ్యత. దాంతో చేసేది కర్మ వాడికి అంటదు. ఎందుకంటే ఫలం వాడ కోరలేదుగా, ఫలం కోరలేదు. ఫలం కోరితే వస్తుంది, కోరకపోతే వస్తుంది అని ఉందా? కోరకపోతే రాదు వీడికి, కోరితే వస్తుంది. అది యథార్థమే. మరి వాళ్ళు కోరకుండా, కర్మఫలాన్ని కోరకుండా కర్మఫలం త్యాగం చేసిన వాళ్ళు అన్నమాట. అది భగవద్గీతకి బోధించింది. దాని ద్వారా అది మోక్షం కర్మబంధాలు వదిలితే కానీ నీకు మోక్షం రాదు. కర్మబంధాలు వదలాలంటే కర్మానుష్ఠానం చేయాలి. ఇదే మార్గం. ఈ కర్మానుష్ఠానం పరమేశ్వరార్పణ విధితో చేయమని. అప్పుడు ఆ కర్మ మళ్ళీ జన్మని కలిగించదు, జన్మరాహిత్యాన్ని చేస్తుంది. చిత్త సంస్కారం కలిగి అర్చిరాది మార్గం ద్వారా వాళ్ళు పెడతారు. ఉపాసకులే కాకుండా వీళ్ళు కూడా అలా వెళ్ళడానికి అవకాశం ఉంది. జ్ఞానులు, ఉపాసకులు, నిష్కామ కర్మ యోగులు వీళ్ళు అర్చిరాది మార్గం ద్వారా పెడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్మానుష్ఠానం చేయాలి. ప్రస్తుతం కర్మను గురించినటువంటి యొక్క విషయంలో కర్మని కర్మగానే కాకుండా కర్మకి భక్తి, శ్రద్ధ, శాస్త్రవాక్యమందు గురువాక్యమందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదో చెప్తారులే, ఆ రోజులో జరిగింది ఈ రోజులో చేయగలమా అని వదిలేసేయకూడదు. శాస్త్రం చెప్పింది ఎప్పుడు కూడా వినాల్సిందే. శ్రద్ధ అంటే గురువాక్యం, గురువు బోధించారంటే అది కూడా శ్రద్ధ, ఆ వాక్యమందు పాటించాలనే విషయం కూడా శ్రద్ధే. అలాగా భక్తి లేకుండా కర్మానుష్ఠానం కూడా జరుగుతుంది. ప్రతిదానికి కూడా భక్తి కావాల్సిందే. జ్ఞానానికి భక్తి కావాలి. జ్ఞానులం కదా అని భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. అద్వైత భక్తి, ద్వైత భక్తి ఉంది, అద్వైత భక్తి ఉంది. భక్తి లేని జ్ఞానం నిలవదు. ఎవరిని ధ్యానం చేస్తారు? భగవంతుడిని పెట్టుకోవాలి, శరణాగతి పొందాలి, ఆయన సేవించాలి. కనుక జ్ఞానులకు కూడా భక్తి ఉంది, భక్తి మార్గం. తర్వాత ఉపాసకులకు భక్తి కావాలి. ఉపాసకులం కదా, అంతా తపస్సుతోనే మొత్తం సాధించేస్తాం అనుకుని అహంకారం పొందితే అది అంతవరకు అయిపోతుంది. వాడికి ఆ తపస్సు కానీ, వాడి కర్మ, ఈ జపదీక్షలు కానీ పనిచేయవాడికి పరమేశ్వరుణ్ణి భక్తితో ఆరాధన చేయాలి. అక్కడ వాడికి కూడా భక్తి కావాలి. కర్మానుష్ఠానం చేసేవాడికి భక్తి కావాలి. ఎవరికైనా సరే భక్తి. ఈ భక్తి దేని మీద ఆధారపడ్డది? ముఖ్యంగా ఆరాధన, నామస్మరణం. తప్పున ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం దొరకదు. ఏం చేయాలయ్యా అన్నారు. విష్ణు ఇక్కడ విష్ణునామస్మరణం చేయాలి. చేయవలసినంత కర్మ చేయలేదు, ఏదో తక్కువ చేశామో, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ చేశామో, అధికమైపోయిందో, ఎంత బాగా జరిగిందయ్యా అంటాడు. అంటే చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తారనమాట. చేయవలసిన దానికంటే తక్కువ చేస్తారు కొన్ని మర్చిపోయి. దీని న్యూనాతిరిక్తములు అని దానికి. అటువంటిప్పుడు ఏం చెయ్యాలి? అచ్యుత నామస్మరణం చేయాలి. నామస్మరణం అనేది వదిలిపెట్టకూడదు. అచ్యుత నామస్మరణం చేస్తే న్యూనాతిరిక్త దోషాలు తొలగిపోతాయి. అలా ఔషధ సేవన ముందు నారాయణం,
వైద్యో నారాయణో హరి. ఔషధం జఠరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని వైద్యుడిని నారాయణ స్వరూపంగా భావన చేసి నారాయణ స్మరణతో వైద్యం మందు తీసుకోవాలి. స్నానాదులు చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు కానీ కబళే కబళే గోవిందనామస్మరణం అతిరాత్ర ఫలం లభేతు. గోవిందనామస్మరణం చేయాలి. అక్కడ భక్తి తప్పదు. ఏ కర్మ చేసినా మనకి నామస్మరణం అనేటువంటిది కూడా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని నామస్మరణం చేయటం కాదు, భక్తితో చేయాలి. అది కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఈ నామంతో ఇక్కడ కలిగి చేసినట్టయితే ఆయన అనుగ్రహిస్తాడు. పైన ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన స్మరిస్తే దాన్ని సవరణ చేస్తాడు ఆయన అనేటువంటి దృష్టితో భక్తి. అది సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుణ్ణి కానీ భగవన్ నామాన్ని కానీ విస్మరించకుండా అనుష్ఠించడమే భక్తి. ఆ భక్తితో కర్మ చేయాలి. కర్మానుష్ఠానానికి భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. యజ్ఞేశ్వరుణ్ణి సాక్షాత్తు ఎదురుకుండా ఉన్నట్లుగా యజ్ఞేశ్వరుడు ఆయన బ్రాహ్మణానాం వర్ణానాం బ్రాహ్మణో గురువు. వర్ణానాం బ్రాహ్మణో గురువు. సమస్త వర్ణాలకి కూడా బ్రాహ్మణుడు గురువు. బ్రాహ్మణానాం గురురగ్ని ద్విజాతీన. బ్రాహ్మణుడు గురువు ఎవరయ్యా అంటే అగ్రహోత్రుడు. ముందర అగ్రహోత్రుడి యందు భక్తి శ్రద్ధలు కలగాలి. ఏదో చెప్పారు ఏదో చేశామని కాదు. ఇక్కడ అగ్ని స్వరూపాలు తెలియాలి. ఏ అగ్నిని ఎక్కడ ఉచ్చరించాలి, స్మార్థం దగ్గర నుంచి కూడా అగ్నిని ఆయా నామములతో స్మరించడం అనేటువంటిది మనకి సాంప్రదాయకంగా వస్తున్న విషయం. అలా కొన్ని చోట్ల చెప్తారు, ఉపనయనానికి వాసంతిక అగ్ని ప్రతిష్టాభ్య. అక్కడ వసంతనామక సంవత్సరిక అగ్ని. ఇలాగా ఏ కర్మయందు అగ్నిహోత్రుని ఏ పేరుతో పిలవాలి అనేది ధర్మశాస్త్రాల్లో నిర్ణయింపబడ్డ స్మృతుల్లో. అలాగా శ్రౌతంలో కూడా ఈ అగ్నిహోత్రుని యొక్క స్వరూపాలు, అగ్ని యొక్క పేర్లు వేదాల్లో అనేక చోట్ల ఎక్కడెక్కడ ఏ అగ్నిని ఎలా స్తోత్రం చేయాలి, ఎలా ఉపాసన చేయాలి అనేటువంటిది. అక్కడ ఉపాసన అగ్నిహోత్రుని యొక్క స్వరూపాన్ని, రక్షోహాగ్ని, రాక్షసుల్ని సంహారం చేయాలి. అక్కడ కర్మ జరుగుతోంది. అక్కడ రక్షోఘ్న అనేటువంటి పేరుతో అగ్నిహోత్రం స్మరించబడి, ఇలాగా వాటిల్లో కూడా అగ్నిహోత్రుడి యొక్క స్వరూపాల్లో కూడా అనేకమైన పేర్లతో వేదం వర్ణించిందని. వాటిని బాగా పసిగట్టి అగ్నిహోత్రుడి యొక్క స్వరూపాన్ని అక్కడ అర్థం చేసుకుంటే దాని ద్వారా మనం ఉపాసన చేయడానికి అవకాశం ఉంటుంది. నిత్యాగ్నిహోత్రంలోనే ఉపాసనను అలవాటు చేసుకోవాలి. ఈ కర్మానుష్ఠానం చేసేటప్పుడు కర్మల్లో కూడా ఎక్కడెక్కడ ఏ అగ్నిని ఎలా ఆరాధన చేయాలి ఇది కూడా వేదం చెప్తుంది కనుక దాన్ని కూడా మనం గ్రహిస్తూ చేయాలి. ఉపాసన అంటారు. ఉపాసన అంటే ముఖ్యంగా ఏ దేవతనైతే మనం ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నేనై ఉన్నాను అనే ఒక దృఢ అభిప్రాయం కలగాలి వీడికి. ఇది న్యాసం ద్వారా కానీ ఈ ఉపాసనలో భూతసిద్ధాది కర్మ ద్వారా వీటి ద్వారా కానీ వాడికి నిశ్చయాత్మక బుద్ధి వస్తుంది. భూతసిద్ధాది కర్మ ద్వారా అసలు తానెవరు అనేటువంటి విషయం బాగా తెలియాలి. శుద్ధోహం ముక్తోహం సచ్చిదానందరూపోహం బ్రహ్మాహమస్మీతి చిరం భావయేతు. అలా భావన చేసి ఆ పరబ్రహ్మే ఈ విధంగా ఉపాసన వరకు వచ్చాడు. సోహం అది నేనే ఉన్నాను అనే సోహం భావేన పూజయేతు. సోహం అనేటువంటి యొక్క భావనతో జపం కానీ పూజ కానీ చేయాలి. ఏ మంత్రానుష్ఠానం చేసినా అంతే.
ఇక్కడ మూర్తులు ఆ పరమేశ్వరుడికి ఆయా మూర్తులు ఇలాగా అని శాస్త్రం చెప్తుంది. శివుడు పరమేశ్వరుడు, ఆయన యందు పరమేశ్వర తత్వాన్ని, సర్వవ్యాపకమైన పరమేశ్వర తత్వాన్ని మనం గుర్తించాలి. సోహం అదంతా విషయం ఉపాసన చేసి అది నేనే ఉన్నాను. అట్లా విష్ణు ఆరాధన చేస్తున్నాను. విష్ణువు యొక్క తత్వాన్ని వాటిని అనుసంధానం చేసి జపము ద్వారా అది నేనే ఉన్నాను అని ఈ ప్రకారంగా ఉపాసన అనేటప్పటికీ సోహం సోహం భావేన పూజయేతు దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహము దేవాలయము, జీవో దేవ సనాతన. ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు నేను అనేటువంటి అహంకారంతో కూడిన జీవుడు కాదు. జీవత్వం తీసేస్తే అదే ఆత్మ, పరమాత్మ. ఈ ప్రాతిభాషికుడు జీవుడు అనమాట. ఆ ప్రాతిభాషిక స్వరూపం తెలుసుకుని దూచేస్తే ఉన్నది జీవుడే అవుతాడు. అక్కడ ప్రతిభాషించేటువంటి భాష ఒక్కటే భాష, ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ నేనే ఉన్నాను అనే విషయం తెలుసుకున్నంతకాలం జీవుడుగానే వ్యవహరింపబడతాడు. ఆ జీవుడే దేవ సనాతన. సనాతనమైన దేవుడు అయితే ఉన్నాడో ఆయనే ఆ జీవుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. చర్యేతు అజ్ఞాన నిర్మాల్యం. ఆ ప్రత్యేగాత్మను అలా ఉంచేసి జీవుడు నేనే నేనే నేనే, ఈ దేహం నేను, ఈ కర్మలు నేను, ఈ రూపంతో ఉన్నవాడిని నేను, ఈ పేరు గలవాడిని నేను, నామరూపాత్మకమైనటువంటి జగత్తులో ఉన్న ఈ జడమనే తను అనుకుంటాడు. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం తీసేసి ఈ జ్ఞానం అనేటువంటి పుష్పములతో పూజ చేయాలి. ఇది ఉపాసన. అలాగా అగ్నిని ఆరాధన చేసేటప్పుడు అగ్ని తానే అనేటువంటి యొక్క తత్వాన్ని బాగా గ్రహించాలి. అగ్ని తానే. అక్కడ కొన్ని మంత్రాల్లో మమ నామ ప్రథమ, నాయన నీ పేరు నా పేరు ఒకటి, నేను అగ్నినే నీవు అగ్నివే అని ఈ ప్రకారంగా అదే తను అనేటువంటి విషయాన్ని ఈ మంత్రముల ద్వారా గ్రహించి సోహం అనే స్థితి తీసుకురావాలి. అప్పుడు ఆ అహంగ్రహోపాసన అంటారు. ఈ అహంగ్రహం అంటే అహం అనే జ్ఞానం, నేనెవరు అనేటువంటిది తెలుసుకోవటమే అహంగ్రహం. ఈ అహంగ్రహం రెండు రకాలుగా ఉంది. సగుణ అహంగ్రహోపాసన, నిర్గుణ అహంగ్రహోపాసన. ఏ దేవతనైతే మనం సాకారంగా ధ్యానం చేస్తున్నామో ఆ సాకార రూపమైన దేవతే నేనే ఉన్నాను అని ఆ రూపాన్ని, ఆ నామాన్ని స్మరిస్తూ ఆరాధన చేయటం సగుణ అహంగ్రహోపాసన. ఆ నామరూపాలు నుండి తీసేసి ఏకాకారంగా ఇక్కడ ధ్యానం, నిర్గుణ ధ్యానం కనుక చేసినట్లయితే అది నిర్గుణాహంగ్రహోపాసన అంటారు. ఈ నిర్గుణాహంగ్రహోపాసన బ్రహ్మజ్ఞానానికి అతి చేరువలో ఉంటుందన్నమాట. ఆ నిర్గుణాహంగ్రహోపాసన కొరకు సగుణాహంగ్రహోపాసన. సగుణాహంగ్రహోపాసన లేకుండా ప్రతీకోపాసన కనుక చేసినట్టయితే అనాత్మని ఆత్మబుద్ధ సంస్కృత్య క్రియమాణాన్ని ప్రతీకాని. ఆత్మ కానిదాని ఆత్మబుద్ధితో సంస్కారం చేయడం అనేది ప్రతీకం. మరి ఆత్మ కానటువంటి సుక్కునో దరివి ఉంది. పూర్ణ దరివి పరాపత. ఓ దరివి, ఆ దరివి అంటే ఒక పాత్ర. అది చేతనమా అచేతనమా? జడం. జడమైనటువంటి ఆ యొక్క దరివిని, దారుపాత్రని స్మరిస్తూ సంబోధన చేస్తున్నారు. అది వింటుందా? పూర్ణాదర్ విపరాపత. హే దరివి, పూర్ణా సతి పరాపత. మేము ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకుని స్వర్గానికి వెళ్ళు. సుపూర్ణ పునరాపత. అక్కడికి వెళ్ళి మేము ఇచ్చిన పదార్థాలు అక్కడ వసగేసి వారు ఇచ్చినటువంటి పూర్ణ కామములు ఏవైతే ఫలాలు వాటిని మాకు తీసుకురా. సుపూర్ణ పునరాపత వస్త్రే విక్రీణామహై. వస్త్ర అంటే ఒక వస్తువు ఒకరి దగ్గర ఉంది, మరొక వస్తువు ఒకరి దగ్గర ఉందా, ఆ వస్తువు వీలు తీసుకోవటం. ధాన్యం ఉన్నవారు పత్తి ఉన్నవారికి ఇవ్వటం ధాన్యాన్ని, పత్తి ఉన్నవారు ధాన్యం తీసుకొని పత్తిని ఇవ్వటం. ఈ వస్త్ర అంటాం. వస్త్రే
వస్త్ర అంటే ద్రవ్య వినిమయం. అలాగా విక్రీణావహై, మేము మా దేవతలకి మాకు ఈ అనుసంధానం ఉంది. వాళ్ళకి కావలసిన ఆవిర్భాగాలు మేము ఇస్తాం, మాకు కావలసిన కోరికలు వాళ్ళు ఇస్తారు. కనుక నువ్వు గడివి మధ్యవర్తిగా నువ్వు ఉండి వీటిని అక్కడ చేర్చవలసింది అని ఇంత విషయం ఒక జడమైనటువంటి చక్కగా సంబోధన చేస్తూ చూస్తున్నారు. అది వింటుందా అని లోకల్లో హేతు మాట్లాడతాం, వినక్కర్లేదు. ఇక్కడ మంత్ర చైతన్యం, మంత్రపూత చైతన్యం, మంత్రం చేతనే చైతన్యం వచ్చింది అక్కడికి. జడము కూడా చైతన్యం అయిపోయింది. అది అంత శక్తి ఉంది మంత్రానికి. కనుక మంత్రాధీనంతు దైవతం. ఆ దేవత మంత్రమధీనం అంటే ఆ మంత్రాన్ని ఒక ఇషీక మీద అస్త్రం వేరేది బాణం పుచ్చుకోలే, దర్భకర్ అక్కడ ఉంది, దాని మీద బ్రహ్మాస్త్రం ఉపయోగం చేసి కాకి మీద లభించారు. లోకాలు తిరగడం ప్రారంభించింది. ఇక్కడ దర్భ మీద ఉందా, మంత్రమందు ఉందా శక్తిది, మంత్రశక్తి తిప్పింది అనమాట. అలాగే అక్కడ కేవలం బాణములు కావు, మంత్రశక్తి. అలా శస్త్రములు ఇవన్నీ కూడా మంత్రము మీద ఆధారపడుతున్నాయి అన్నమాట. మంత్రముందు అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది, అద్భుతమైన చైతన్యం కలిగిస్తుంది అన్నమాట. దాన్ని దేవత ప్రతీక, దేవతను అక్కడ ఆవాహన చేయటం, ఇవి యథార్థంగా నడుస్తున్నాయి. అది అసత్యమే కాదు, కానీ దాని ఎందే నిలబడకూడదయ్యా అన్నారు. అంటే ఆత్మకాని దాని ఎందు ఆత్మబుద్ధితో సంస్కరించేటువంటి క్రియల్ని ప్రతీకలు అన్నారు. ఆత్మబుద్ధ అనాత్మని ఆత్మబుద్ధ సంస్కృత్య క్రియమాణాన్ని ప్రతీకాన్ని, ఇవన్నీ ప్రతీకల కిందకు వస్తాయి. అప్రతీకాలంబనం నయతీతి బాధరాయణ. ప్రతీకోపాసన ప్రతిబంధకం కలిగిస్తుంది. ఉపాసనలో ప్రతీకోపాసన కూడా పనికిరాదు. అయితే చేసేటువంటిది ఓ దేవతని ఆరాధిస్తున్నామంటే కోరికతోనే ఆరాధిస్తుంటారు, కోరికుండొచ్చు. కానీ ఆరాధించేటప్పుడు ఉపాసనా స్వరూపంలో చేసింది కానీ కోరికని దాన్ని అడ్డం పెట్టుకుని చేయకూడదు. ఆరోగ్యం భాస్కరాది చేతని, ఐశ్వర్యం ఈశ్వరాది చేతని, రైవిచ్చేత్ హుతాసనాత్, అగ్నిహోత్రం నుంచి ధనాన్ని కోరమని దాంట్లో వేదంలో కూడా చెప్పారు. ద్రవిణం ద్రవిణం ఇచ్చేటువంటి వాడు అగ్నిహోత్రుడు, మరి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఈశ్వరుడు. రుద్రోవాగ్ని, రుద్రారాధన చేస్తున్నామంటే అగ్నిహోత్రుని యొక్క ఆరాధన చేసినట్టే. అగ్నిహోత్రుని ఆరాధన చేస్తున్నామంటే ఐశ్వర్యం ప్రార్థించినట్లే. కనుక అక్కడ ప్రార్థించడం ఎలా ఉన్నా ప్రార్థించకపోయినా ఆరాధన చేయడం అనేటువంటిది నిష్కామ కర్మ. అక్కడ కూడా ఉపాసన నిష్కామంతో ఉపాసన చేయాలి. కామ్యోపాసన పనికిరావు, ప్రతీకోపాసనలు అవుతాయి. కనుక మరి ప్రతీక, కర్తోపాసన, ఉద్గీతోపాసన అనే ప్రకారంగా మొత్తం 6 రకాల ఉపాసన సారాంశంగా తేలినవి. అందులో అహంగ్రహోపాసనే సరి అయినటువంటి మార్గం. సగుణాహంగ్రహోపాసన, నిర్గుణాహంగ్రహోపాసన. సగుణాహంగ్రహోపాసన ద్వారా ఉపాసన స్థిరమై నిర్గుణాన్ని కల్పిస్తుంది అని, అది ఇబ్బంది లేదని శ్రోత్రియులు చెప్తూ ఉంటారు పెద్దలు. బ్రహ్మజ్ఞానం కూడా అటువంటిది. అది ఉపాసన అంటే బ్రహ్మని ఉపాసన చేయబడితే ఎక్కడ కుదురుతుంది? అహం బ్రహ్మాస్మి మంత్రం కాదే. మంత్రం అవ్వచ్చు, కానీ నువ్వు బ్రహ్మ అయిపోవు అంత మాత్రం చేత. మరి తాను బ్రహ్మ అవ్వాలి. అహం బ్రహ్మాస్మి అంటే యథార్థంగా తెలుసుకోవాలి. అది ఉపాసన ద్వారానే తెలుస్తుంది. బ్రహ్మని ఉపాసన చేస్తుందనే అనేక ఉపనిషత్తులో మనకు కనబడుతుంది. కనుక ఉపాసన అనుష్ఠానం, దీని ద్వారా మరి నపునరావర్తతే సూర్యగోళం భేదించుకుని ఇంకా ఉత్తమ లోకాలే జనోలోకం, తపోలోకం, సత్యలోకం, అక్కడ అనంతకాలం విచారణ చేస్తూ అక్కడ మహానుభావులు ఉన్నారు. విచారణ జరుగుతూ ఉంటుంది. సత్యలోకం వరకు విచారణ జరుగుతుంది.
తుదకు సాయుధ్యం పొందటం. ఇది క్రమముక్తి అన్నారు. క్రమముక్తి. అలా మరి విదేహ కైవల్యం పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది. దేహం ఉండగానే దేహం భ్రాంతి లేకుండా పోవాలి వాడికి. చేతులు విరిచేస్తే మళ్ళీ వెతుక్కుంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది. అటువంటి శక్తి ఇప్పుడు ఎవడికి లేదు. అటువంటి కైవల్యం ఎవడు పొందేది లేదు. కానీ ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందేంతతో కూడా ఈ కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఉపాసనా రూపంగా చేయాలి. కర్మని ఉపాసనగా ఎలా చేస్తామయ్యా? కర్మని ఉపాసనగా ఎలా చేస్తాం? ఉపాసన అంటే సోమాన్ని గురించి చెప్పారు. సోమం యొక్క ఫలితం, సోమం యొక్క ఉత్పత్తి, సోమదేవత అని చెప్పారు. కనుక ఆ సోమాన్ని గురించిన ప్రస్తావం అంతా కూడా ఉపాసన కింద ధ్యానం చేయటమే ఉపాసన అవుతుంది. ఆ కర్మ స్వరూపం అంతా ధ్యానం చేయటం. అలా కాకపోయినా కర్మకి మూలం బ్రహ్మ. కర్మకి మూలం బ్రహ్మ. ఈ విషయం మనకి వేదంలో చెప్పారు. కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు కానీ అక్కడ బ్రహ్మని భావన చేస్తున్నారో లేదో తెలియదు. కానీ చేయటం మాత్రం, క్రియ మాత్రం జరుగుతూ ఉంటుంది. సోమయాగం. ఇక్కడ బ్రహ్మ మూలం, బ్రహ్మని తాత్పర్యం. కర్మ బ్రహ్మస్వరూపం ఎలా అవుతుంది? క్రమముక్తి, క్రమంగా బ్రహ్మ విచారంలో తీసుకెడుతుంది. ఇక్కడ ఉపాసన చేయాలి. ఇక్కడ ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క చతుర్హోత చెప్పబడి ఉన్నది. ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క చతుర్హోత. అన్నిటికీ కలిసి ఒక మాట చెప్పేశారు. చతుర్హో దృక్షోధి నిర్మిత, ఒకటే మాట. యజ్ఞం దేని మీద నిర్మితమైందయ్యా అని. చతుర్హోత మీదే నిర్మితమైంది. చతుర్హోత మీద నిర్మితం ఎలా అయింది అంటే, పునాది లేనిది సౌధం ఎలా నిలబడదో, చతుర్హోత బలం లేనిది సౌధం నిలబడదు. అంచేత చతుర్హోతని మర్చిపోవడానికి వీళ్ళు చిన్న మంత్రాలవి. ఆ చతుర్హోతను స్మరించడం చిన్న మంత్రం. అక్కడ స్మరించాలి. కానీ స్మరిస్తారు. స్మరించకపోతే కర్మ వైద్యాపత్తి పొందుతుందని కూడా ఉంది. ఏమిటి దానికంత ఇది అంటే, ఆత్మన్వత్ అసృజత. బ్రహ్మ ఆత్మన్వత్ అసృజత. ఆత్మలాగా సృష్టించాడు. ఆత్మను సృష్టించడం ఎలా పడుతుంది? ఆత్మను సృష్టించడం ఎలాగా అంటే, దాని ఎందుకు ఒక గుణం ఉండాలి. శబ్దస్వరూపం ఉందిగా, శబ్దం గుణమేగా. తాను ఆవాహన చేసినప్పుడు ఆ శబ్దం ప్రతిశబ్దం చేయాలి. అప్పుడు ఈ ఆత్మ ఉన్నట్టు లెక్క. ఆకాశ శరీరం బ్రహ్మ అని కదా. మరి అంచేత ఆత్మన్వత్ అసృజత. ఆత్మలాగా సృష్టించాడు. ఇది ఎలా సృష్టించాడు? పిలిచాడు. 10 సార్లు పిలిచాడు. ఆత్మన్. అప్పుడు పలికాడే. ఇప్పుడు ఆ పలికినటువంటి దానికి బ్రహ్మకి, చతుర్హోతకి దశహోత. 10 సార్లు పిలిస్తే పలికినవాడు కనుక దశహోత అన్నారు. అగ్నిహోత్ర క్రతువు చేసినప్పుడు దశహోతను కనుక స్మరించకపోతే అగ్నిహోత్ర ఫలం వృధా అయిపోతుంది. అంటే ఏమిటి? ఈ అగ్నిహోత్రం అనేటువంటిది దశహోత మీద ఆధారపడ్డది. దశహోత మీద ఈ అగ్నిహోత్ర సౌధం నిర్మింపబడ్డది. అగ్నియుపాసన చేసేటువంటి వారు ఆ దశహోత యొక్క స్వరూపాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవాలి. అది ఉపాసన. అప్పుడు బ్రహ్మడి తాత్పర్యం వస్తుంది. అలాగే బ్రహ్మ మరలా స్మరించాడు. ఆత్మను 7 సార్లు పిలిస్తే పలికాడైన. అప్పుడు ప్రతిశబ్దం వచ్చింది కనుక వీడు సప్తహోత. 7 సార్లు పిలిస్తే పలికినవాడు కనుక
సప్తహోత అని వాడికి వ్యవహారం. ఈ సప్తహోత కొన్ని చోట్ల అలాగే నిత్యంలోనూ ప్రతి యజ్ఞంలో కూడా వస్తాయన్నమాట. ఆ హోతృస్వరూపం చెప్తున్నారు. అక్కడ ఈ కర్మయందు ఆ షడ్హోతని సప్తహోతని ఈ విధంగా భావన చేయాలి. ఆ సప్తహోత అంటే దేవతలు ఎవరెవరు, హోతెవరు, బ్రహ్మ ఎవరు, ఉద్గాత ఎవరు, ప్రతిహర్త ఎవరు, ఇవన్నీ కూడా నిర్వచనం చేస్తూ చిత్తిపన్నని దాంట్లో మొత్తం వస్తాయి. ఈ చతుర్హోతుల యొక్క వ్యాఖ్యానం అంతా దాంట్లో వస్తుంది. ఆ వ్యాఖ్యానాన్ని స్మరించుకుని ఆ దేవతల్ని అక్కడ ఆ క్రతువుకి అధిష్టానంగా మనం భావిస్తే అప్పుడు దశహోత ఫలితం వాడికి వస్తుంది. ఇప్పుడు బ్రహ్మణి తాత్పర్యం ఉంటే ఆ విధంగా ఉపాసన చేయాలి, భావన చేయాలి. ఊరికే మంత్రం చదివేసేయడం కాకుండా చేస్తే ఆ క్రతువు ఆ సౌధం మీద గట్టిగా ఉంది. చతుర్హోతి యజ్ఞో నిర్మిత ఇలాగా 6 సార్లు పిలిచి పలబడ్డవాడు షడ్హోత. 6 సార్లు పిలిచాడు, అప్పుడు పలికాడు షడ్హోత అన్నారు. తర్వాత మళ్ళీ పిలిచారు, అప్పుడు 5 సార్లు పిలిచాడు. 5వసారికి సమాధానం వచ్చింది పంచహోత. 5 సార్లు పిలిస్తే పలికినవాడు కనుక. 4 సార్లు పిలిచాడు చతుర్హోత. 4 సార్లు పిలిస్తే బ్రిగేడ్ అనమాట. 10 సార్లు, 7 సార్లు, 6 సార్లు, 5 సార్లు, 4 సార్లు. తక్కువ సార్లు ఎవరైతే పలికాడో, తక్కువ సార్లు పిలిస్తే ఎవడైతే పలికాడో వాడంటే వాడికి ఇష్టం, బ్రహ్మకి ఇష్టం అయ్యాడు. అత్యధిన లోకంలో 10 మంది పుత్రుల్లో ఒకేసారి పిలిస్తే పలికేవాడు ఉంటాడు. వాడు ఎక్కడి నుంచి పిలుస్తాడా, నాన్న అడుగుదాం అని చూస్తాడనమాట. వాడంటే చాలా ఇష్టం. చతుర్హోత తస్మై చతుర్హోత ప్రత్యస్వషి తస్మాత్ శుశ్రూషు పుత్రాణం. తస్మాత్ అందువలన లోకంలో శుశ్రూషు తక్కువ సార్లు పిలిస్తే పలికేవాడెవడైతే ఉన్నాడో వాడు వీడికి హృద్యతమ ఇష్టమైన వాడు. వాడంటే చాలా గౌరవం ఆప్యాయంగా ఉంటాడనమాట. ప్రతిమావాడంటే ఉండరని కాదు, వీడంటే ఆప్యాయం ఎక్కువ ఉంటుంది లోకంలో. తస్మాత్ అందువలన శుశ్రూషు పుత్రాణం హృద్యతమ అని ఆ 4 సార్లు పిలిస్తే పలికాడు కనుక మొత్తం అందరికీ చతుర్హోత అని పేరు పెట్టారు. దశహోత అయినా చతుర్హోతలో చేరేదే. వీడి పేరుగా మొత్తం చతుర్హోత్రి అని నడుస్తుంది అన్నమాట. ఈ చతుర్హోతల వల్ల యజ్ఞం నిర్మితమైనది. కర్మకాండ చేసేటప్పుడు, ఎక్కడ శవయాగం చేసేటప్పుడు కూడా పశుయాగానికి పంచహోత అని ఇలా ఈ ప్రకారంగా మొత్తం ఎక్కడ ఏ హోత అనేటువంటిది వేదమే నిర్ణయం చేసింది. అక్కడ ఆ హోతని ఉపాసన చేయాలి. అక్కడ ఊరికే మంత్రం ఉచ్చరించడం కాకుండా ఉపాసన చేసినట్లయితే దాని మీద ఈ క్రతువు ఆధారపడింది కనుక ఆ క్రతువు యొక్క ఫలితం అవుతుంది. ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్టు అవుతుంది. కర్మను కూడా ఉపాసన చేసినట్టే. అప్పుడు ఇలా సోమయాగాన్ని కూడా, సోమాన్ని కూడా ఉపాసన చేయాలి. సోమం అందరూ కూడా షడ్హోత, పంచహోత, షడ్హోత వీళ్ళందరూ కలిసి క్రతువుకి ఒక క్రతువు చేస్తున్నారు. వాడు ఒక ఒడంబడిక చేస్తున్నారు. ఈ క్రతుఫలం ఎవరికైతే వచ్చిందో వారు సమానంగా పంచుకోవాలి అని ఈ సోముడు చేశాడు. చతుర్హోత్ర మంత్రాన్ని సోముడు ఉపాసన చేశాడు. అలా ధాత, ప్రజాపతి వీళ్ళు వెళ్ళి ఒక్కొక్క హోత్ర మంత్రాన్ని తీసుకుని చేశారు. చతుర్హోత్ర మంత్రాన్ని సోముడు చేశాడు. వాళ్ళందరికంటే కూడా మొదటగా సోముడికి పలికాడు. ఇప్పుడు ఫలం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? 4 పంచుకోవాలి ఫలాన్ని. సోముడు తీసుకున్నాడు అనమాట. సోముడికి ఆ యొక్క క్రతుఫలం ఎక్కువ, పరమేశ్వర అనుగ్రహం ఎక్కువ ఉంది కనుక ప్రతిమ వాళ్ళందరూ కూడా వీడిని అనుసరించే సోముడిని అనుసరించుంటారు కనుక ఆతిథ్యేష్టి ఈ అతిథులుగా వాళ్ళనందరూ కూడా భావించి ఇష్టి చేస్తారు అన్నమాట.
ఈ సోమక్రయణ చేసిన తర్వాత సోమయాగం, సోమాహ్వానం రోజు కూడా పెద్ద సోముడు అంటే మహారాజు. సోమో వై రాజా బ్రాహ్మణానాం రాజా, బ్రాహ్మణుడికి రాజు సోముడు అంటే. ఆ సోమయాగం అద్భుతమైనటువంటిది. సోమయాగాన్ని చేసినటువంటి వారు ఇంద్రుని యొక్క పరిపూర్ణ ఫల అనుగ్రహాన్ని పొందుతారన్నమాట. సోమయాగం పూర్వం ఋషిపత్రుల్లో కూడా ఋషికుమారుకరు వీళ్ళందరూ కూడా సోమయాగాన్ని గురించి వివాహం ఎందుకే చేసుకోవటం, ధర్మ ప్రజాసంపత్త్యర్థం త్రిజముద్వహే, ధర్మ సంపత్తి ప్రజాసంపత్తి. ఇక్కడ ప్రజాసంపత్తి ధర్మ సంపత్తి అంటే యజ్ఞం. వేదోక్త కర్మానుష్ఠానమే ధర్మం. ధర్మానుష్ఠానం కోసం ధర్మంలో ముఖ్యమైనది సోమయాగం. సోమయాగ సంపర్కం లేని క్రతువులు లేవు. సర్వసామాన్యంగా సోమయాగంతోనే సంబంధంగా ఉంటాయి క్రతువులు. సోమాభిషవణం, మరి సోముని స్తుతించటం. ఋగ్వేదంలో పవమాన మండలం అని సోమదేవతాకం, పవమాన సోమదేవతాకం మంత్రాలన్నీ కూడా ఆ సోముని యొక్క గాథ గుణాలు ఎంతో ప్రస్తుతింపబడ్డాయి. వాటినన్నింటినీ కూడా భావన చేస్తూ సోమయాగం చేయవలసింది అని. అటువంటి సోమరసాన్ని వీళ్ళు తాగుతూ హోమం చేసి వీళ్ళు కూడా తీసుకుంటారు అన్నమాట. అలాగా సోమంలో ఎంగిలి లేదు అన్నారు. ఒకళ్ళు తాగింది ఒకళ్ళు తాగుతూ ఉంటారు. మళ్ళీ సోమంలో ఎంగిలి లేదు, శ్రాద్ధంలో అంటు లేదు, సోమంలో ఎంగిలి లేదు. మరి సోమభక్షణం చేస్తే మళ్ళీ ఆచమనం చేయగల. ఇతరత్ర కనుక ఏమన్నా తీసుకున్న పాలు గీరు తీసుకున్నా ఆచమనం చేయాలి. మళ్ళీ తీసుకుంటే ఆచమనం చేయగల. సో హవిర్భక్షణకారేచ మధువర్కేచ సోమేచ అప్సు ప్రాణాహుతిషు హవిర్భక్షణకాలే చ నోచ్ఛిష్టం అనురబ్రవీత్. మన స్మృతిలో చెప్పారు ఆ విషయం. కనుక ఉచ్ఛిష్ట దోషం లేదు అని సోమరసం ఆ దేవతలకు సమర్పణ చేసి, సోముడు ఇంద్రాది దేవతలు ఆ సోమాన్ని గురించి, సోమం లేని వారు కొందరు ఉన్నారు దేవతలు, ఆ సోమం కోసం తపస్సు చేసి సోమభాగధేయాన్ని సంపాదించారు మరికొంతమంది దేవతలు. ఇప్పటికీ వాళ్ళకి సోమం అధికారం లేదు. అలా కొంతమంది దేవతలు ఉన్నారు. అందరి దేవతలకి సోమం రాదు. వేదం ఎక్కడైతే విహితంగా చెప్పిందో ఆ సోమాన్ని ఆయన యొక్క కలశంలో నూరేసి నూరటం ఒక ఇది సోమం తీసుకొచ్చి మంచం మీద పెడతారు, దాన్ని పూజిస్తారు, ఎంతో గౌరవిస్తారు సోమాన్ని. ఆ సోమందు భక్తి తాత్పర్యంతో ఉంటారు. అటువంటి సోమరసాన్ని అభిషమనం అంటే నూరటం, నువ్వు కోసుకురావటం దగ్గర నుంచి, కొనటం దగ్గర నుంచి సోమక్రయణం, కొనటం దగ్గర నుంచి మంత్రాలు ఉన్నాయి. కొన్నప్పుడు వాడు వచ్చావా చెందావా ఇది ఎక్కడ లేదు. ఇక్కడ సోమక్రయణం అని చెప్పేసి అక్కడి నుంచి మంత్రాలు ఉన్నాయి. మరి నరకటం, ముక్కలు చేయటం, కట్టడం, బండి మీద తీసుకురావటం, ఇదంతా కూడా చేసినా చేయకపోయినా యజ్ఞంలో ఆ విధంగా చేస్తారు మంత్రాలతో. శకట మంత్రాలు, ఈ కోయటం మంత్రాలు, మూట కట్టడం మంత్రాలు, అన్నిటికీ మంత్రములు ఉన్నాయి. ఇంతటి సోమాన్ని అభిషమనం నూరి దాన్ని కలశల్లో ఉంచి, కలశలకి పేర్లు కూడా ఉన్నాయి, వాటికి చమసలకి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వేదం చేత వర్ణింపబడ్డాయి. ఇన్ని కలశలు, ఇన్ని చమసలు, ఈ క్రతువులు, ఈ చమసలు అనేటువంటి ఒక విధానం కూడా దాంట్లో ఉంది. కనుక అటువంటి సోమరసాన్ని ఎవరైతే పానం చేస్తారో వారికి స్వర్గం అధికారం ఉంది. సోమం దేవతలకు ఇష్టం కనుక మామూలు హవిస్సు పురోడాసములు వీటితో చేయటం వేరు. సోమంతో వారికి యజ్ఞం చేసి చేయటం సోమయాగం అంటారు. ఆ సోమయాగం ద్వారా వారికి సోమయాజులు, సోమపీతిని అనే పేరు వస్తుందన్నమాట, నామకరణం కూడా. అటువంటి సోమయాగం మహత్తరమైనటువంటిది. దాన్ని నూరి హోమములు చేయటం, చెందడం సప్తహోతం వీళ్ళకి శస్త్రములు
శస్త్రాలని కూడా ఆ రోజునే ఉద్గాత గణం కూడా ఆ రోజునే ఎక్కువ పడి అదంతా కూడా శుత్యాహస్సు కిందకు వస్తుంది. శుద్ధి సోమశుద్ధి అని కదా శుత్యాహస్సు అంటారు. మరి ఆ క్రతువు శుత్యాహస్సు చేసిన తర్వాత మళ్ళీ శుచ్చులు మాకు లభించాలని కోరుతారన్నమాట. అక్కడ మళ్ళీ 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 శుచ్చులు మాకు లభించాలి, ఇంతటితో సరిపోలేదు అని కూడా కోరుతారు. శుచ్చుల్లో ఆ తాత్పర్యం కూడా ఉన్నది. ఆ రోజున హోమం చేస్తారు. అద్భుతమైనటువంటిది యాగం. ఈ యాగం ఆ సోముని మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క ధ్యానం చేయటమే ఉపాసన కిందకు వస్తుంది. కర్మని కూడా ఉపాసన ద్వారా అనుష్ఠానం చేయొచ్చు ఒక పద్ధతి. లేదా తెలియదు, నాహం కర్త నాహం భోక్త, కర్మని నేను చేసేవాడిని కాను, కర్మ ఫలితం నాది కాదు, వదిలేసేయటం. ఇది రెండవ రకం. ఇక అధమం ఏంటి అంటే స్వర్గఫలాన్ని కోరి చేయటం అనేటువంటిది అధమ ఫలం. అలాగైనా చేస్తూ ఉండొచ్చు, దానివల్ల అనర్థం ఏం లేదు, వేదమే చెప్పింది కనుక కర్మస్వరూపం ఇలా ఉంటుంది. తిథి కూడా అగ్నిహోత్రం చేసిన అగ్నిహోత్రం నిష్పన్నం కావాలంటే ఋషిత్వం కావాలి. ఋషి దర్శనం అర్థం. ఋషి అంటే దర్శించడం ఉపాసన ద్వారా దర్శించాలి, ధ్యానం ద్వారా దర్శించాలి. దర్శనం కళ్ళకు కనిపించేటువంటి విషయం కాదు. ప్రతి విషయాన్ని కూడా అలాగా ఉపాసన ద్వారా దర్శించండి. ఆ దర్శించిన వాళ్ళే ఋషులు. ఒకవేళ చేయలేకపోయినాం, దర్శిస్తే ఆ మంత్రములను అర్థం చేసుకోవటం, ఆ కర్తృస్వరూపాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి ఈ ఉపాసన ఫలితం వస్తుంది. జంజం క్రతుమధీతే తేన తేన శ్రేష్టం భవతి. ఏ క్రతువుల్ని వీళ్ళు అధ్యయనం చేస్తారో ఆ క్రతువుల యొక్క ఫలాన్ని పొందగలుగుతారు. అగ్నేర్వాజోరాదిత్యస్య సాయుజ్యం గచ్చతి. భూలోకమందు వసువులు, అంతరిక్షలోకమందు రుద్రుడు, ద్యులోకమందు ఆదిత్యుడు, మొత్తం సర్వవిశ్వ దేవతలు అంతటా కలిపి మొత్తం 33 దేవతలు. 33 దేవాశ్చోమభాశ్చ అని ఈ దేవతాస్తు రూపాన్ని బాగా అవగాహన చేసుకున్నవాడు అవుతాడనమాట. ఆ క్రతుఫలాన్ని బాగా అర్థం చేసుకుంటే, భావన చేస్తే. అలాగే ఏమైనా ఇంత కష్టపడి చేసిన దానికి తేడా లేదా, ఊరికే అర్థం తెలుసుకుంటే చేసేస్తుందా అని కొందరు అంటారు. కర్మఠులు అంటారు. కానీ వేదమే చెప్తున్నప్పుడు మనకెందుకండి? వేదమే చెప్తుంది ఆ విషయం. వస్తుందా రాదా అనేటువంటి సందేహం మనకేలా. పైగా కుర్వీత వేద, ఇలా చెయ్యండి, చేస్తే ఈ ఫలం మీకు వస్తుంది అంటుంది. ఇది తెలుసుకుంటే దీని ఫలం వస్తుంది అంటుంది. కుర్వీత అంటుంది, వేద అంటుంది. ఏం వేద? ఎక్కడ పడితే అక్కడ ఈ క్రతువుని ఇలా తెలుసుకోండి, ప్రతి విషయాన్ని తెలుసుకోండి అని చెప్తుంది. ఈ వేదనం వల్ల వాడికి ఫలం రావట్లేదా? అదే యజ్ఞం క్రతుమతి తేన తేన శ్రేష్టం భవతి అని. క్రతువు చేస్తున్నా భావన చేయాలి, క్రతువు చేయకపోయినా భావన చేయాలి. చేస్తే గొప్ప విషయమే, చేయకూడదని కాదు. సారాంశం ఏమిటి అంటే, ఒకవేళ చేసే అవకాశం లేకపోయినా 18 మంది ఋతుకులు కావాలి, 16 మంది నిష్ఠతో చేయాలి. వాటిని మొదట సుస్వరంగా అధ్యయనం చేసి సత్రరూపంగా పెట్టుకోవాలి. ఋషిదేవత ఛందస్సులు తెలియాలి వాటికి. ఇంత కథ ఉంది దానికి. ఊరికే శస్త్రరూపేణ వల్లించేసి పుస్తకం చూస్తూ చదివితే అపూర్వ ఫలం ఎలా వస్తుందో చెప్పారు. వస్తుంది, మీరు చెప్పారు కానీ వస్తుంది. గురుముఖత దాన్ని ఉదాత్తానుదాత్త సురతి రూపేణ అధ్యయనం చేశారా? దానికి ఉపాకరణాదులు అయినాయా? ఆ వేదవ్రతాలు చేసుకున్నారా? వాటికి అవన్నీ మన మంత్ర సంస్కారములు. అవి చేస్తే కానీ మంత్రానికి సంస్కారం కలగదు. అవన్నీ చేయలేకపోతారు. కలిలో
కలిలో కష్టం. అంచేతనే పెద్ద పెద్ద యాగాలు కలిలో కష్టమని అశ్వారంభం గవారంభం సన్యాసం పరవైత్రికం దేవరాజ్య సుతోత్పత్తి కలవు పంచవివర్జయంతని రచిత్వారు. యావత్ వర్ణాశ్రమధర్మ వర్ణాశ్రమధర్మములు ఉన్నంత వరకే కర్మానుష్ఠానం, తర్వాత చేయడానికి అవకాశాలు ఉండవు అని అన్నారు. రోజులు కూడా అలా కనిపిస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో ఎలాగా అంటే ఎంజం క్రతుమతి తేన మనం క్రతువుకు వచ్చిన క్రతువు యొక్క ఉపాఖ్యానాన్ని వింటే క్రతు ఫలితం వస్తుంది. మనకి క్రతువు చూస్తే క్రతు ఫలితం వస్తుంది. మరి క్రతువు అనుష్ఠించిన వారికి గొప్ప ఫలితం, అందులో సందేహం ఏం లేదు. ఇవి ఒకవేళ లభించకపోతే వీటి ద్వారా ఉపాసన ద్వారా లభిస్తుంది అని చెప్పారు. ఇది అక్కడే స్వాధ్యాయ బ్రాహ్మణంలోనే స్వాధ్యాయం యొక్క గొప్ప మహిమని చెప్తూ వేన త్రితో అన్నవాన్యర్బభూవ, దేని చేత ఏ అధ్యయనం చేత త్రితుడు ఈ సంసారాన్నవన్నీ దాటాడు అన్నారు. త్రితుడు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మజేత్. ఈ త్రితోపాఖ్యానం పురాణాల్లో ఉంటుంది. ఏమిటి ఆ త్రితుని యొక్క గాథా పరిస్థితి అని ఆలోచిస్తే ఏకత ద్విత త్రిత అని ముగ్గురు సోదరులు. అందులో మొదటి ఇద్దరు కూడా కాస్త మేధస్సు తగ్గినవాడు. మండస్వాధ్యాయం వారిదంతా కూడా సూక్ష్మంగా చెప్తేవాళ్ళు అర్థం చేసుకోలేరు, గుర్తుంచుకోలేరు. ధారణ కానీ స్మరణ కానీ వాళ్ళకి తక్కువ. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు ఏం చేస్తారు. మేధస్సు, ధారణ, స్మరణ అన్నీ ఉన్నవాడు త్రితుడు. ఇలా చెప్తే చాలు, సూక్ష్మంగా చెప్పేస్తే లాగేస్తాడు మొత్తం అంతా కూడా, ఏకసంతాగ్రహి. అటువంటి శక్తి వాడికి వచ్చింది. మీ ముగ్గురు కలిసి ఒక అరణ్యంలో ఏదో సమిష్టిగా క్రతువు చేద్దామని బయలుదేరారు. అనేకమైన క్రతువులు ఉన్నాయి. వెళ్తున్నప్పుడు వీరిద్దరికీ కూడా ఒక భేదాభిప్రాయం కలిగింది. ఏకదత్తులకి ఈ కర్మకాండ చేస్తే ప్రాయశ్చిత్తమైనవైతే అన్నీ వాడికి తెలుస్తాయి, ఈ ఫలం అంతా వాడే కొట్టేస్తాడు, మనం అంతలా చేయలేము, కనుక వీడిని చూసేద్దామని చెప్పేసి అనుకున్నారు. వాడు ప్రకారం ఆ మాట వాళ్ళ దాంట్లోనే ఉంది. వీళ్ళు లేకపోతే యజ్ఞం ఫలించదు అని అర్థమవుతూనే ఉంది. మనం చేయలేము అనుకుంటున్నారు వాడు. అటువంటిప్పుడు వాడిని పెట్టుకుంటే గొప్పతనమా, వాడిని వదిలేస్తే గొప్పతనమా? అంచేది ఇవాళ రోజుల్లో కూడా తెలిసిన వాడు ఎవడు కూడా దగ్గర రాకూడదు. మేమే వేస్తాం అనుకోవాలి, మేమే వేస్తాం, తెలిసిన వాడు ఎవరు అనుకోడు. తెలిసివాడి తోటి పనులా వేస్తాడు. అంటే ఏకదత్తులాగా వీళ్ళకి అభిప్రాయం కలిగింది బాబు. ఏకదత్తులు ఆయన్ని ఆ త్రితుడిని మూడో వాడిని కాళ్ళు చేతులు కట్టేసి పాటుపడ్డ బావిలో తోచేశారు. వీడికి యజ్ఞఫలం ఎలా వస్తుంది? అంత అపకారం చేశారే. వాళ్ళు చేశారు, ప్రారంభించాడు. ప్రారంభంలోనే ప్రథమ కవళే భక్షిక ప్రేక్షిత అన్నారు. మొదటి పొద్దులోనే ఏగపడ్డది. వారి నుంచి ప్రారంభమే ప్రాయశ్చిత్తాలు. అలా చివరి దాకా ఏం చేయాలని వాళ్ళకి తెలియదాయి. వీడేమో బావిలో పడున్నాడు, ఇతనేమో చేస్తున్నాడు. పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కర్మ ప్రారంభం ఏం లోపం చేస్తున్నారు. ఇక్కడ ఇది చేయకపోతే, గుర్తు రాకపోతే దోషం వస్తుంది, దీని ప్రాయశ్చిత్తం ఇది చేయాలి. వాళ్ళు చేస్తారో చేయరో, అతను దాటేస్తారో అని పాపం ఊహిస్తూ ఏమైందిలే అని కర్మస్వరూపం అంతా భావన చేశాడు. అగ్నిహోత్రుడు చేయటానికి ఇక్కడ ఒక యజ్ఞం ఉంది, ఆ నీళ్ళే అగ్నిహోత్రం, నీళ్ళలో కూడా అగ్నిహోత్రం ఉన్నాడు. ఈ సముద్ర పొలాలు తీసుకున్నాడు, దాంట్లో వెళ్తున్నాడు, మంత్రాన్ని చదువుతున్నాడు. ఈ క్రతువుని అంతా కూడా భావన చేశాడు. ముగ్గురు కలిసి ఏ క్రతువుని ఏది చేద్దామనుకున్నారో క్రతువు యొక్క స్వరూపాన్ని సమగ్రంగా భావన చేశాడు. ప్రాయశ్చిత్తం లేకుండా భావన చేసినప్పుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడు. అయినా నీకు వరం ఇస్తామయ్యా, వరం ఇస్తాం. అంటే నా పైన ఇద్దరున్నారు, మా అన్నలు,
వాళ్ళకి వరం ఇచ్చి నాకేమన్నారు. వాళ్ళు ప్రాయశ్చిత్తమై వెళ్ళిపోయిందయ్యా, వాళ్ళు చాలా దోషాలు చేశారు, క్రతువు పాడైపోయింది వాళ్ళది అన్నారు. పాడైపోతే ఏమి చేశాగా, ముగ్గురు కలిసి చేద్దాం అనుకున్నాం, నేను చేశాగా, వాళ్ళకి ఫలితం ఉంటే నాకు ఇవ్వడన్నాడు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వాలన్నాడు. పైగా నువ్వు భాగధేయమని, భాగధేయనోపధావతి, భాగధేయం వాళ్ళు చేసిన కృతులు సామాన్యం కాదు. యజ్ఞంలో భాగధేయాలు సంపాదించారు వాళ్ళు పూర్వీకులు అందరూ కూడా. వీళ్ళకి భాగధేయం ఇవ్వాలి. ఏమిటి భాగధేయం? ఈ పురోణాశం శ్రపణమైన తర్వాత పాత్రలో నీళ్లు పోస్తారు, కడగాలి. కడిగేసి వృధా చేయకూడదు దాన్ని. ఆ కడిగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ భాగధేయం వెలిగించాడు అన్నమాట. వెలిగించాడు. మొదట వాళ్ళకి ఇచ్చి నాకేమన్నాడుగా, అంచేత స్వేనాంతరవేదిస్రో రేఖాలకి 3 రేఖలకి ఏమన్నాడు, రేఖలకి ఇచ్చారు. మొదట పెద్దవాడికి వారుగా, అట్టింటి వారుగా. తూర్పు నుంచి ఏకత, ద్విత, ధృత, 3వ రేఖ పడమరకు ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా పడమరికి సమాప్తం చేయకూడదు, దక్షిణానికి సమాప్తం చేయకూడదు. ఇక్కడ పడమరకు సమాప్తం ఎందుకు చూస్తున్నారు? ప్రత్యేక అపవర్గం, ప్రత్యేక అపవర్గం పడమడికి సమాప్తం చేయమన్నారు అనమాట. ఎందుకునయ్యా అంటే వాడు కోరాడు 3వ గీట్లో వీడు ఉంటాడనమాట. తూర్పు నుంచి మొదట తూర్పు, తర్వాత పశ్చిమ. అలా చూడు ఎక్కడ కర్మలో అలాగా దక్షిణ సమాప్తి పశ్చిమ సమాప్తి ఎక్కడ చేయడానికి ఇక్కడ వస్తుంది. దానికి కారణం వీడు భాగధేయం అలా కోరాడు అనమాట. వాళ్ళకి ఇచ్చి తనకి ఇమ్మన్నాడు. అంతేత 3 చోట్ల 3 గీట్లు గీసి ఇది ఏకతుడికి, ఇది ద్వితుడికి, ఇది తృతుడికి అని భాగధేయం అవుతుంది. ఏకతాయ స్వాహ, ధృతాయ స్వాహ, ధృతాయ స్వాహ అని భాగధేయం చెప్తారు అక్కడ. అంటే ఇది భావన చేయటం వల్ల కదా క్రతువు వచ్చింది. ఇక్కడ ఆలోచించటంలో చిత్త సంస్కారం కావాలి. చిత్తశుద్ధి కొరకు కర్మానుష్ఠానం చేస్తున్నా పశువనారుణ కర్మదారుణ అనుకంప మృదురేవ శ్రోత్రియ. దారుణమైనటువంటి యొక్క పశుయాగం చేస్తున్నా దయతో కూడుండాలి. లోపల మనస్సు దయాంతఃకరణ కలగాలి. అది చేస్తే దయ కలగటం కాదు, దయతోనే చేయాలన్నమాట. అలాగా చిత్త సంస్కారంతో ఉన్నవాడికి ఆ క్రతుఫలాన్ని అధ్యయనం చేస్తే వాడికి ఫలితం వస్తుంది. చిత్త సంస్కారం ఏమిటి ఇక్కడ? తనకు అపకారం చేసినా వాళ్ళ మీద ప్రతీకారం లేదు. వాళ్ళు క్రతువు పాడైపోయిందనుకున్నా చాలా మంచి పని చేశారు, నాకు అపకారం చేశారు కనుక మంచి పనే జరిగింది వాళ్ళకి, వెంటనే నేస్తాం మనం. వాడు అలా అనుకోలేదు, వాళ్ళ అజ్ఞానంతో అనుకున్నారు. నేను ఒక జ్ఞానస్థితిలో ఉన్నతను తెలిసిన తర్వాత వాళ్ళ క్రతువు పాడైపోతే బాధపడటం, నేను కూడా ఉంటే నేను కూడా బాధపడాల్సిందే కదా. కనుక వాళ్ళకి క్రతువు పాడైపోయినందుకు సంతోషించకూడదు. ఈ ఫలం వాడికి ఇస్తేనే నేను తీసుకుంటాను. ఈ లోపల సంస్కారం కావాలి. చిత్త సంస్కారం అంటే మంచి సంస్కారం. పరుణ్ణి గురించినటువంటి యొక్క విషయాలు అంత శమం, దమం, దానం ఇవన్నీ కూడా చిత్త సంస్కారాలు. ఆత్మ సంస్కారాలు లేనిది కర్మానుష్ఠానం కూడా అంత ఫలించదు. ఉండాలి. ఆ కర్మానుష్ఠానం చేసిన తర్వాత ఫలితం రావటం పేరు. విచారణతో ఇది రావటం. సాధన విచారణ, సాధన విచారణ, విచారణ చేయటం, సాధన చేయటం, ఇలా అలవాటు చేసుకుంటూ ఉంటే చిత్త సంస్కారం వచ్చిన తర్వాత బాగా ఎన్ని యజ్ఞములు చేసినా సంస్కారం కలగట్లేదంటే భావన చేయట్లేదన్నమాట. కనుక ఆర్థీ భావన అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది క్రతువులకి. సోమయాగం కూడా, సోమయాగానికి వెళ్ళి నేను మహాపండితుడిని చెప్పుకోవటానికేనా సోమయాగ ప్రాశస్త్యం ప్రశంస చేయమన్నారు. వేదమే చూస్తుంది. పెద్ద పండితుడి కిందకు వచ్చాడయా, వస్తున్నాడయా అనుకున్నా శ్రావణుడే అంటే అనుకోండి, సోమయాగ ఫలితం చెప్పవలసిందే. సోమాన్ని గురించి గొప్పతనం చెప్పాలి, లేకపోతే తప్పుటది. పాండిత్య ప్రకర్ష కోసమైనా సోమ ప్రస్తావన చేయండి, ప్రస్తుతి చేయండి అని అంటుంది. కనుక యాగాన్ని గురించినటువంటి యొక్క విషయాలు అనంతంగా ఉన్నా
కొన్ని విషయాలు అందుబాటులో కర్మానుష్ఠానం చేయటానికి, చూడటానికి, చూసిన వాళ్ళు చేయటానికి వాళ్ళ సౌకర్యం ఫలితం అవుతుంది. ఈ విషయాలు తెలుసుకోవాలి కనుక 4 విషయాలు ముచ్చటించడం జరిగింది. ఈ కర్మఫలం, ఈ వాక్యములు దీంట్లో ఏవైనా స్ఖాలిత్యములుంటే నావిగా భావించి ఇది వేద విహితంగా కనుగొన్నట్టయితే పరమేశ్వరుని యొక్క ప్రచోదనగా భావించి హంసోహి క్షీరమాదిత్తే తన్మిశ్రా వర్జయించపహానుంది కనుక సహృదయులైనటువంటి స్థిరపీతులైనటువంటి మహాత్ములు దాన్ని అలాగే స్వీకరించి క్షమించవలసింది అని కోరుతూ ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.